హలో పీపుల్, నమస్తే. సో ఈ వీడియోలో మనం దేని గురించి మాట్లాడబోతున్నాం అంటే బీటెక్ ఎగ్జామ్స్ అండ్ టైప్స్ ఆఫ్ ఫ్రెండ్స్ డ్యూరింగ్ ఎగ్జామ్స్. సో ఎగ్జామ్స్ అప్పుడు ఒక్కొక్కటి ఎట్లా చేస్తారని చెప్పి ఫుల్గా మాట్లాడబోతున్నాం. సో నా విషయం గురించి వస్తాయి. నేను ఏమంటే ఎగ్జామ్లు వచ్చినాయంటే నాకు ఫుల్ భయం అయిపోతుంది. సో నేను ముందు రోజు రేపు ఎగ్జామ్ ఉందంటే ఇవాళ పొద్దున్న నుంచి నేను స్టార్ట్ చేస్తాను. మా దోసానికి ఫోన్ చేస్తాను. వానికి ఫోన్ చేసి మామ ఇది పంపి అది పంపి నాకు మొత్తం మెటీరియల్ అంతా ఒక దగ్గర ఉండాలి, లేకపోతే నేను ఫుల్ టెన్షన్ అయిపోతాను. అసలే మనం బీటెక్ స్టార్టింగ్లో అప్పుడెప్పుడో కొన్నాం, 50,000 పెట్టి ల్యాప్టాప్ కొని సెల్లో పెట్టేశాం కదా, అది ఇప్పుడు తీస్తా బయటికి. ఇప్పుడు తీసి జర దూడ్చి దానిలోకి వెళ్ళి మొత్తం అన్ని పీడిఎఫ్లు అవన్నీ ఓపెన్ చేసి నాకు ఇట్లా పెట్టుకొని ఇంకా ఒక బుక్ పట్టి అయితే బుక్ లేకపోతే నా ప్రిపరేషన్ నడదు. మొత్తం రాస్తా ఏం రాస్తానో అర్థం కాదు. సరే ఇంత రాసి రేపు ఏమైనా నేను ఎగ్జామ్ నిర్వహిస్తానా అంటే రేపు ఎగ్జామ్ ఆడికి పోయిన తర్వాత మొత్తం నాకు ఆ క్వశ్చన్ పేపర్ చూస్తే చక్కర్ వస్తుంది, ఏం అర్థం కాదు. సరే నా పరిస్థితి ఎట్లుందంటే ఇంకా మా దోస్తులు ఎట్లాంటి వాళ్ళు అంటే మొత్తం ఐటమ్ కాదు ఒక్కొక్కరు అయితే ఇంకా వాడు వస్తాడు. వాడు ఎగ్జామ్లు వస్తున్నాయంటే రేపు ఎల్లుండి ఇట్లా ఎగ్జామ్స్ ఉన్నాయంటే వాడు ఇప్పుడు స్టార్ట్ చేస్తాడు. ఏంటంటే వాడుకున్న ఒక 4 చేతులు బట్టలు తీసుకొస్తాడు. ఇక ఈ రోజు వస్తాడు. నార్మల్ టైంలో వాడి బట్టలు ఎట్లా అంటే ఆ బూజు పట్టి అక్కడ ఖరాబ్ అయిపోతాయి అవి. ఇప్పుడు వాడు ఉతుకు స్టార్ట్ చేస్తాడు. ఎందుకు మామ ఇప్పుడు ఏంది ఎప్పుడు లేదు ఇవి మారిపోయింది మామ అని నన్ను అడిగితే, ఎగ్జామ్ వస్తున్నాయి మామ తెలియదు నీకు, అమ్మాయిలు పక్కన పడే ఛాన్స్ ఉంటుంది, మొత్తం మనం ఎట్లుండాలి ఇచ్చి పడేయాలి అంటాడు. వావ్ వీడియోలు ఉందంటే ఇంకో ఫ్రెండ్ గాడు అంటే వానికి పిల్లి ఉంటుంది. ఇంకా వాడు ఎగ్జామ్లో వస్తున్న విషయం వాడు వాని పిల్లకి చెప్తాడు, బేబీ ఇట్లా మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, రేపు ఎగ్జామ్ ఉంది తెలుసా అది అని చెప్పి. ఇలా రేపు ఎగ్జామ్ ఉంది, నువ్వు చదివితే నువ్వు పాస్ అయిపోతావు, నీ పిల్ల వచ్చి రాస్తా రేపు ఎగ్జామ్. ఏంది ఇది కాదు ఇంద్రబాయ్, ఇది నాకు అర్థం కాదు. సరే వీడియోలు ఉన్నాయంటే ఇంకొకడు మా ఛాయ్ అడిక్ట్. వీడు నార్మల్ టైంలో రోజుకి 2 ఛాయలు వేస్తాడు. ఎగ్జామ్లు వచ్చినాయంటే మాత్రం వీడు అసలు వినడు. రాత్రి 10 గంటలకు ఒక పాల ప్యాకెట్ నేను పట్టుకొని వస్తాడు రూమ్లో. 2 గంటలకు ఎవడైనా ఛాయ్ పెడతాడా? మనుషులు అన్నాడు ఎవరైనా ఛాయ్ తాగుతారా 2 గంటలకి? మామ ఎగ్జామ్ వస్తున్నాయి మామ, నైట్ అంతా నిద్రపోవద్దు అంటే ఇక ఛాయ్ ఒకటే మనకు మార్గం అంటాడు. ఏంరా 2 గంటలకు ఛాయ్ లేదురా. మనకు తిండే ఉండదు ఎగ్జామ్లు వస్తున్నాయంటే రూమ్లో. అది ఏదో రైస్ పెట్టుకొని ఆ పిక్కిల్ ఒకటి పట్టుకొని వస్తాము, ఇంకోటి ఒక కర్డు పట్టుకొని వస్తాము. అట్లాంటిది ఈడ ఛాయ్ లేని. సరే వీడు ఛాయ్ అన్నా జర మంచిగా అనిపిస్తుంది, ఇంకా జర ఓకే అనిపిస్తుంది. ఇంకోటి ఉంటాడు ఇంక ఎగ్జామ్లు వచ్చినాయి నార్మల్ టైంలో మన సిగరెట్లు ఎట్లా కొడతాడు ఇచ్చి పడేస్తాడు. ఎగ్జామ్లు వచ్చినాయంటే వీనికి పక్కా సిగరెట్ లేకపోతే మాత్రం కొన్ని ఎగ్జామ్లో చదవకపోయినా ఇక ఎట్లా అంటే ఇక మళ్ళీ అమ్మమ్మ సిగరెట్లు ఎందుకు అవుతున్నామమ్మ అంటే సిగరెట్ తాగితే నిద్ర రామమ్మ అంటారు. వాట్ ఏ లాజిక్. వీళ్ళు ఇట్లా ఉన్నారంటే మా రూమ్లో 2 ఫ్రెండ్స్ ఉంటుండే. ఒకడు ఏమంటే నార్మల్గా ఇట్లా వీని బతుకంతా మొత్తం ఇట్లా అమ్మాయిలతో మాట్లాడలా ఇట్లనే అయిపోయింది అంటే ఇచ్చిన మొత్తం ఫుల్ చిల్లు క్యాండిడేట్ పయ్యా. ఎగ్జామ్లు ఉండని అదంతా తర్వాత విషయం, ఫస్ట్ అమ్మాయిలకి ప్రియారిటీ ఇస్తారు అనమాట. ఇంకొకడు జర మనం మంచిగా చదువుకొని ఇట్లా మనం అన్నట్టు. సో వీడు వచ్చి వీనికి చెప్తాడు. వీనికి చెప్పినప్పుడు ఆబ్వియస్లీ వీనికి ఎక్కువ తెలుసు. వీడు ఇప్పుడే వీని దగ్గర నుంచి నేర్చుకున్నాడు కదా. రేపు పొద్దున ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత వీనికి ఎక్కువ మార్కులు వస్తాయి వీనికన్నా. అదేందో వాట్ ఏ లాజిక్. ఇంకా ఇంకో ఫ్రెండ్ అయితే మొత్తం నార్మల్ టైంలోనే వంది యావరేజ్ కాల్ టైం చూసుకుంటే ఒక 3 hours ఉంటుంది. 3 hours అంటే నాకు చాలా ఎక్కువ రా బాబు. నేను ఒక నిమిషం మాట్లాడాలంటే చాలా చిరాకేస్తుంది నాకు. వాడు అట్లా 3 గంటలు ఎట్లా మాట్లాడతారో అర్థం కాదు. ఇక ఎగ్జామ్లు వచ్చినాయంటే వీళ్ళది గూగుల్ మీట్లు ఉంటాయి ఎక్స్ప్లెనేషన్ల కోసం. ఇంకా వీడు అంటే రఫ్గా వీడు ఒక పేపర్ తయారు చేసి వాళ్ళకి ఇస్తాడు అనమాట. ఇంకా వీనికి డౌట్స్ మోసం కాల్ చేస్తారు, అది చేస్తారు. వీని కాల్ ఎగ్జామ్ అప్పుడు వీని కాల్ హిస్టరీ చూస్తే అది 5 hours అవుతుంది. ఇప్పుడన్నా మనిషి అన్నోడు ఎవడన్నా 5 hours మాట్లాడతారా? 5 hours రా ఎవడరా మాట్లాడేది? వీడికి ఉన్నదంటే ఇంకా మన ఇంటెలిజెంట్ ఫ్రెండ్ చాట్ జీపీటీని మొత్తం సావగొట్టాలా. ఎగ్జామ్ వచ్చిందా మొత్తం చాట్ జీపీటీకి మొత్తం మనం పీవైక్యూలు ఇచ్చేయాలా. ఇచ్చేసిన తర్వాత క్వశ్చన్ బ్యాంక్ ఉంటుంది, క్వశ్చన్ బ్యాంక్ ఇచ్చేయాలా. ఇవి 2 ఇచ్చేసి చాట్ జీపీటీని ఫుల్ ఇచ్చి పడేయాల. సరే వీళ్ళు ఏమైనా ఎగ్జామ్ వాడు ప్రిపేర్ అవుతుందంటే అంతా మంచిగానే ఉంటుంది. ఈ కొడుకులు అట్లుండదు వెళ్తుంది. ఎట్లుంటుంది అంటే మా రూమ్లో ఉన్నప్పుడు ఎంతమంది ఉంటుండే అంటే 7 members ఉంటుండే. 7 members అంటే ఒక వేసుకుందాం, ఒక 4 members సిఎస్సి వాళ్ళు ఉంటారు, ఇక ముగ్గురం ఒక 3 members కోర్ ఉండవు. ఇక ఎంతసేపు ఏ ఎగ్జామ్ రాని ఇదే డిస్కషన్. అరే ఈజీ ఎగ్జామ్ అని చెప్పి మేము వీళ్ళని చదవడతాం, వాళ్ళు మమ్మల్ని చదవడతాం. ఈజీ ఎగ్జామ్ అరే ఇక నైట్ జర్రా వీడు మాకంటే ఇంకా అనుకోలేదు. ఇంకా అరే రేపు నీకు ఈజీ ఎగ్జామ్ కదా ఇంకా అనుకోలేరా నువ్వు
వాడిని ఇజ్జత్ తీయాల్సిందే. ఇక వాడేమన్నా ఊరుకుంటాడా? వాడు ఇక జర మా కోర్ ఎగ్జామ్ కదా, ఇక ఇట్లనే ఏమన్నా కొంచెం మళ్ళీ ఇంటర్లో చదువుకున్న టాపిక్స్ ఏమన్నా వచ్చినాయనుకో ఆడొచ్చి అరే ఇంటర్ సిలబస్ ఇంకా అనుకోలేవరా నువ్వు ఏం చదువుతున్నావురా, అరే ఎట్లయినా అదే ఇంటర్ సిలబస్ కదరా అనేది. సరే ఇది మనం ఇట్లా అనుకుంటే ఇప్పుడు ఎగ్జామ్ ప్రిపరేషన్ మన ఏంది, ఒక మాకు బీటెక్లో ఒక 5 మాడ్యూల్స్ ఉంటాయి. ఫస్ట్ మాడ్యూల్ మేము ఎప్పుడు స్టార్ట్ చేస్తామంటే సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ చేస్తాం. ఇది ఫస్ట్ మాడ్యూల్ అయిపోయేసరికి రాత్రి 10-11 అవుతుంది. ఫుల్ టెన్షన్, ఒకటే మాడ్యూల్ అయింది, రేపు పొద్దుగల సెమ్. ఇక సెకండ్ మాడ్యూల్ థర్డ్ మాడ్యూల్ ఇవైతే మొత్తం 2x లా కొట్టేయాలా. 2x మేము ఏం వింటామో ఆ వీడియోలలో 2x అస్సలు ముక్క కూడా అర్థం కాదు. ఇక సరే 1, 2, 3 నైట్ కల్లా 1, 2, 3 అయిపోయినాయి. ఇక పొద్దున్న 4th మాడ్యూల్ చూసినాం. ఇక 5th మాడ్యూల్ అయితే అది అసలు దాని పేరు తెలియదు ఊరు తెలియదు. ఇది డైరెక్ట్ పోయి ఎగ్జామ్ ఇచ్చి పడేసి. నార్మల్ ఎగ్జామ్ అప్పుడు ఇక నార్మల్ ఎగ్జామ్ లేకపోతే ఎట్లుంటుంది, ఏమైనా అంగంలో వాడు ఫోన్ మాట్లాడుకుంటా లేకపోతే ఎవరిని బిజీలో వాడు ఉంటాడు. ఇక ఎగ్జామ్స్ వచ్చినాయి అందరం ఒక దగ్గర కూర్చోవాలి కదా, కూర్చొని ఎవరిని వాడు ఎగ్జామ్ చదువుకుంటున్నా అనుకుంటామా, అస్సలు కాదు. ఎక్కడనో ఒక దగ్గర డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. ఆ డిస్కషన్ ఎక్కడికో పోతుంది. ఒకసారి ఇట్లనే డిస్కషన్ వచ్చినప్పుడు కాలేజ్ వాచ్మెన్ అంకుల్ గురించి మాట్లాడుతున్నాం మేము. వాచ్మెన్ అంకుల్ అసలు ఎందుకు డిస్కషన్లోకి ఎందుకు వచ్చిండు, రేపు సెమ్ముంది కదా మేము చదువుకోవాలి కదా. ఇట్లనే ఎక్కడనో ఒక డిస్కషన్ స్టార్ట్ అవుతుంది, అది ఇంకా ఎక్కడికో పోతుంది. ఏం ఐటమ్ క్యాండిడేట్ ఉన్నారా బాబు. సో ఇట్లా నాకు ఇట్లా బీటెక్లో ఎగ్జామ్లోకి ప్రిపేర్ అయ్యేటప్పుడు మా రూమ్లో ఉన్న దోస్తులు అయితే మొత్తం ఇట్లా ఐటమ్ క్యాండిడేట్లు ఉంటుండే. సో చెప్పండి గైస్, మీరు ఇట్లానే మీకు కానీ ఇట్లాంటి ఫ్రెండ్స్ ఉండి మీరు ఏదైనా పాయింట్లో రిలేట్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, అట్లనే లైక్ చేయండి. డూ లైక్ దిస్ వీడియో.